అనుకోండి. మనకి ఒక్క చెట్టు నుంచి దాదాపు 40-50 గ్రాములటువంటి మిర్చీలొస్తాయి. వాటిని మనం తీసుకొని మన ఇంట్లో గూడా కావాల్సిన కారం పొడి మనమే నిల్వ జేసుకోవచ్చు. అంటే మన మిద్దె తోటలో పండించి పెట్టేసుకోవచ్చు. ఇందుకు తేజ రకం చాలా అనువుగా ఉంటది. ఎవరైతే బయట అడల్ట్రేషన్ అయితే అవుతుందండి. దాన్ని మనం ఏం చేయలేం గానీ, మన చేతిలో మన గ్రో బ్యాగులలో మనం పెంచుకొని చేసుకోవచ్చు ఈ విధంగా. మన ఆరోగ్యం మన మన చేతుల్లోనే. చేతుల్లోనే. కానీ కొంచెం పేషెన్సీ ఉంటే ఎటువంటి ఖచ్చితంగా అండి. పెస్టిసైడ్స్ లేకుండా మనం హ్మ్. ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ టెర్రస్ పైన హాయిగా చేసుకోవచ్చు. చాలా బాగా చేసుకోవచ్చు. ఈవెన్ అంటే రైతు పెద్ద ఎత్తున చేసుకోవడానికి బాధపడతాడు గానీ, మన టెర్రస్‌లో మనం ఎన్ని గ్రో బ్యాగులంటే అన్ని గ్రో బ్యాగులలో కావచ్చు, లేకుంటే కుండీలలో పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా కూడా మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. కానీ ఆఫ్టర్ కరోనా మ్యామ్ మనం చాలా లెసన్స్ అనేది అవును. నేర్చుకున్నాం. కరోనా ఇక్కడ వెరైటీ రకం ఇది షాంపూ ట్రీ అంటారా మ్యామ్? అది ఏమంటారు? అవునవును. అది కూడా మన ఇక్కడ వెరైటీ కాదు కదా, ఇక్కడి రకం కాదు. కాదు. అవును. ఇది షాంపూ ట్రీ. ఇది రేర్ గా మనకు వేరే స్టేట్స్ లలో కనిపిస్తుంటది. అవును. తీసుకొచ్చి పెట్టడం జరిగింది కానీ ఇంకా యూజ్ చేయలేదు. బాగా గుర్తుపట్టారండి మీరు. ఎస్ షాంపూ వస్తుంటది. అవునవును. అదే దానికోసమే ట్రై అంటే పెట్టాము. మీరు చూస్తున్నారు దాని అబ్జర్వేషన్. ఒక క్లైమేట్ కి ఎలా ఎప్పుడు తీసుకొస్తే అవుతది లేదు, ఎందుకంటే మనమే ముందు చేసిన తర్వాతనే వాళ్ళకి చెప్పాలి కాబట్టి. ఇక్కడ ఆరెంజెస్ మొసంబి కదా, ఇగో వైట్ జామున్. ఓకే ఓకే. వైట్ జామున్ చూడండి, ఒక్కసారి లెక్క పెట్టండి మోసంబీలు ఎన్ని ఉన్నాయో ఈ చెట్టుకి. ఆల్మోస్ట్ ఒక 20 ఉంటాయి మ్యామ్. 20 వరకు ఉన్నాయి. అక్కడ ఒక 5 ఉన్నాయి. అంటే ఒక్కొక్క కొమ్మకి చూడండి. అంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా మనం చాలా చాలా ఏ మొక్కైనా మనం టెర్రస్ పైన పెంచుకోవచ్చు, ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అది కూడా మన చేతులలో. ఇప్పుడు మన ఫ్రూట్ సెక్షన్స్ నుంచి మనం వెజిటేబుల్ సెక్షన్ కి వచ్చాం. కానీ ఎన్ని మెడిసినల్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి మ్యామ్. మాకు తెలియని కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇది ఒకటి టేస్ట్ చేయండి, చెప్పండి. అంటే మన కరోనా గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. జనరల్ గా మనకు కరోనా వచ్చిన టైంలో అందరూ కూడా కషాయాలు ఈ విధిగా తాగాలి, అవి తయారు చేసుకోవాలి అని చెప్పారు. సో మన టెర్రస్ గార్డెన్ లో మనకి పెద్దగా 5-6 కుండీలు ఏం అవసరం లేదు. శుభ్రంగా ఇలాంటివి ఒక 2-3 పెట్టుకొని ఒక దాంట్లో తమలపాకు, చెప్పండి స్మెల్ ఎలా వస్తుంది? మింట్ ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ వస్తుంది కానీ పుదీనా లాగా కనిపించట్లా. పుదీనా లాగా కనిపించదు. దీనిని పుదీనా తులసి అంటారు. ఓకే. చాలా బాగుంది మ్యామ్. అది అంటే కొంచెం రిఫ్రెషింగ్ గా, బ్రీతింగ్ రిఫ్రెషింగ్ గా ఉంది. ఇంకొకటి మనం ఈ గాలి పీల్చడం వల్ల తొందరగా కూడా కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలకు గురికాము. ఎందుకంటే ఆల్రెడీ వాటిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మనం ఇన్హేల్ చేయడం వల్ల మన లంగ్స్ కావచ్చు, బాడీ కావచ్చు స్ట్రాంగ్ గా అయిపోతుంది. చాలా బాగుంది. ఇలాంటివి పెట్టుకుంటే మనకి మెడిసినల్ ఒక 4 కుండీలే, పెద్దగా ఏం అవసరం లేదు. ఒక దాంట్లో మనం తమలపాకు, ఒక దాంట్లో తులసి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ తులసి, మీరు అక్కడ చూసినటువంటి నిమ్మగడ్డి, లెమన్ గ్రాస్. ఓకే, లెమన్ గ్రాస్ ఇవి ఉంటే మనం ప్రతిరోజు హెర్బల్ టీ, ఎందుకంటే మామూలు టీ కంటే కూడా అందరూ ఈ మధ్య కాలంలో హెర్బల్ టీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఓకే. కాకపోతే ఈ నిమ్మగడ్డిలో కూడా మేము 2 రకాల నుంచి తీసుకురావడం జరిగింది. ఓకే. సింబోపోగన్ స్పీషియస్ లో అదొకటి నిమ్మగడ్డి. ఇదేమో కామాక్షి గడ్డి. చూడండి కలర్ కూడా వేరు. అవునవును అవును. అది ఈ యొక్క స్ట్రక్చర్ కూడా ఇవి కొంచెం అదేమో కొంచెం పడిపోయినట్టు. అంటే ఇలాంటి సేమ్ ఫ్యామిలీకి చెందినవే కానీ వేరే వేరే. అది నిమ్మగడ్డి, ఇదేమో కామాక్షి గడ్డి. ఓకే. ఇక్కడ వంకాయలు, తెల్ల వంకాయలు. ఇది చామగడ్డనా? అవును, చామగడ్డ. ఎవరికైతే ఒక 2 అవర్స్ సన్లైట్ ఉంటుందో, కానీ వాళ్ళకి కూరగాయలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. చూడండి గడ్డలు పైకి వచ్చినాయి మేడం. అవును అవును. అవి ఇవన్నీ పాసిబుల్ అవుతాయా మ్యామ్? మీరు చూస్తున్నారు అదే కదా మేము ఆశ్చర్యపోయేది. ఇది చామగడ్డే. ఓకే. మనకి సరైన పోషణ ఈ మొక్కలకి ఇస్తే మనం ఏదైనా కూడా పెంచొచ్చు, అంతేనా? అంటే తెంపితే మళ్ళీ కష్టం. మంచి చాలా. ఇది ఒక ఇండికేషన్ మనకి, మేము రెడీగా ఉన్నాము హార్వెస్ట్ చేయండి అని చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కను గనక మనము ఆకులను పప్పులో వేసుకున్నట్లయితే మన కిడ్నీ స్టోన్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. నేచురల్ రెమెడీస్. ఇంకా నేచురల్ గా ఏమన్నా ఉన్నాయా? మీరు అక్కడక్కడ బంతి చెట్లను అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. ఇది ముఖ్యంగా సొలనేషియస్ క్రాప్స్, అంటే బ్రింజాలు, టమాటా, చిల్లీ, క్యాప్సికం, వీటిలో గనక
మనకి ఎక్కువగా శనగపచ్చ పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే. సో అదే విధంగా మనకి కొన్ని రకాలైనటువంటి రసం పీల్చు పురుగులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే. వీటిని అక్కడక్కడ పెంచుకోవడం వల్ల ఉమ్, న్యాచురల్ గానే మనకి ఆ పురుగుల నివారణ అవుతుంది. ఓకే. కాబట్టి కంపల్సరీ మన ఏరియాని బట్టి ఈ మొక్కల్ని పెంచుకున్నట్లయితే ఉమ్, మనకి పురుగుల తీవ్రత కొంతవరకు తగ్గుతుంది. ఓకే. అందుకే బంతిని ట్రాప్ క్రాప్ కింద కూడా మనం ఆ పరిగణిస్తాము. ఇది గుంట గరగడాకు అమ్మ? కాదండి. మనకి లోకల్ పొన్నగంటి అంటారు ఓకే, దీన్ని. పొన్నగంటి కూర. గుంటెగురుడాకు సూపర్, అక్కడ సూపర్. ఉంది ఒక ఓకే. దాంట్లో. ఓకే. బురుంగురాజు అని కూడా అంటారు. అవును, ఇది అవును, మాత్రం లోకల్ పొన్నగంటి. ఇప్పుడు ఓకే. మనకు అందరికి కూడా పొన్నగంటి అనగానే కొంచెం పొడుగా అవును, ఆకులు అవును, ఉంటాయి. అవును. కానీ ఇది మనకి పొలాల గట్ల పైన అక్కడ చాలా విరివిగా దొరుకుతుంది. దీంట్లో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల దీన్ని కూడా పప్పులో గానీ లేదా డైరెక్ట్ గా తినడం వల్ల ఎముకలకు బలం వస్తుంది. ఓకే. కాల్షియం రిచ్ ఇవన్నీ కూడా. ఓకే. ఇంకొకటి అక్కడ సిలోన్ బచ్చలి. సిలోన్ బచ్చలి. అవునండి, ఇది పేరు కొత్తగా వింటున్నాం మ్యామ్. అవును. దీన్ని చెట్టు పాలకూర కూడా అని అంటారు. ఓకే. అంటే ఇది మనం వంటకి వాడుకోవచ్చు. నేను చెప్పాను కదా మా దగ్గర బచ్చలి 4-5 రకాలు ఉందని. ఓకే. ఇది 3వ రకము. దీన్ని మ్మ్. చెట్టు పాలకూర అని కూడా అంటారు. మ్మ్. ఇది ఎన్ని కటింగ్స్ చేస్తే అంత బాగా వస్తుంది. ఓకే. సో హార్వెస్ట్ చేయగానే మన అయిపోతుంది. ఇళ్లలో రెగ్యులర్ గా మనకి ఏం అలవాటు, పప్పు లేని ముద్ద దిగదు. అవును. ఆ పప్పులో ఏదైనా ఒక ఆకుకూర ఉండాలంటే ఈ 2-3 రకాలు వేసుకున్నట్లయితే రెగ్యులర్ గా మనం తినొచ్చు. ఇప్పుడు ఈ సమ్మర్ లో అయితే బచ్చలి వంటకి చలవ కూడా. మామూలుగా శీతాకాలం చలవ కాదు అని తినడం మానేస్తారు. కానీ మనం సమ్మర్ లో దీన్ని కావాల్సినంత కూడా మనం ఓకే. యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కాకరకాయ, సోరకాయ, మ్మ్. ఎవ్రీథింగ్, బీరకాయ. ఇక్కడ చూడండి, ఇది మామూలు క్యాబేజీ, అది పర్పుల్ క్యాబేజీ. కలర్ ఓకే. అవును, 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 అవును. ఊరికే తెలుసుకోవచ్చు. ఓకే. ఇది సీజనల్ అని ఏం లేదు మ్యామ్. అంటే మనకు లభించేటువంటి షేడ్, ఓకే. సన్లైట్ ఆధారంగా మేము మొక్కల్ని పెంచడం జరిగింది. అందుకోసమే మీకు క్యాబేజీ కూడా మాకు కడ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. జనరల్ గా అయితే మన క్యాబేజీ ఓన్లీ చలికాలంలోనే వస్తుంది. అవును. ఎక్కడైతే మాకు తక్కువ సన్లైట్ ఉంటుందో మేము అక్కడ పెట్టడం వల్ల ఇలాంటి చిన్న చిన్న అద్భుతాలు రాణించడం